మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చాలా చక్కగా దేవుని మాటలు వినడానికి మీరు వచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నాను. నా పేరు యాక్చువల్గా డి రాధాకృష్ణ మహేష్. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు, మా అమ్మగారు, తర్వాత మేము ముగ్గురం సంతానము. సిస్టర్స్ ఎవరు లేరు. నేను, మా అన్న, మా తమ్ముడు. మేము చాలా భక్తి కలిగినటువంటి కుటుంబంలో మేము పెరిగాము. మా అమ్మ, మా నాన్న ఉదయాన్నే 6 గంటలకు లేచి మా అందరినీ లేపి మా ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటికీ పూజలు చేయించేవారు. ఇప్పటికీ నేను చాలా శ్లోకాలు చెప్పగలను. ప్రతి ఉదయం ఎప్పటి నుంచి, నేను పుట్టిన తర్వాత నుంచి మేమందరము కూడా ఖచ్చితంగా కూర్చోవాలి. 6 గంటల నుంచి దగ్గర 7:30, 8 గంటలు, 2 గంటల వరకు. చిన్నపిల్లవాడని లేదు, వాడికి నిద్ర వస్తుందని లేదు, ఖచ్చితంగా కూర్చొని మేము పూజలు చేయాలి. సాయంత్రం అయిన తర్వాత కూడా మా అమ్మ పూజలు చేసేది. ఇలా మేము పెరుగుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మేము మొక్కు చెల్లించుకుని తర్వాత గుండు గీయించుకుని వచ్చేటువంటి అలవాట్లో మేము పెరిగాం. చాలా భక్తిగా ఉండేవాళ్ళం. అలా నేను పెరుగుతున్నా, మా అన్న, మా తమ్ముడు పెరుగుతున్నాడు. తర్వాత మా నాన్నగారు ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు. మాది అనంతపూర్ జిల్లా, కళ్యాణదుర్గం. మా నాన్న బాగా తాగుడికి అలవాటు పడ్డాడు. తాగుడికి అలవాటు పడి ఉదయము పూజ చేసేవాడు, సాయంత్రం వచ్చేటప్పుడు మందు తాగి వచ్చి ఇల్లంతా చాలా రభస చేసేవాడు, గొడవ చేసేవాడు, మా అమ్మని కొట్టేవాడు, మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడేవాడు. అలాంటి వాతావరణంలో పెరిగారు. మా నాన్న వస్తున్నాడు అని అంటే మాకేమాత్రము సంతోషం ఉండేది కాదు. మా నాన్న ఒకానొక సందర్భంలో ఆయనంటే మా అందరికీ విరక్తి పుట్టేసింది, కోపము పెంచుకున్నాం. తర్వాత మా నాన్న ప్రతిరోజు రావడము, చాలా గొడవ చేయడము, ఇంట్లో మనశ్శాంతి లేక నేను, మా అన్న, మా తమ్ముడు స్నేహితుల దగ్గరకు వెళ్ళడము, తర్వాత ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసము వేరే అలవాట్లు నేర్చుకోవడము, తర్వాత ఇంట్లో ఉండకుండా ఎక్కువగా బయట గడిపేటువంటి రోజులు. అలానే అదే విధానంలో నేను నా కొంతమంది స్నేహితులు, కొంతమంది అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వారి మధ్యలో తిరిగేవాడిని. 1990, 91, 92, 93 ఆ సమయంలో నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత అలాంటి గ్యాంగులతో నేను తిరిగేవాడిని. అప్పట్లో అనంతపూర్లో జస్ట్ ఒక 500కి కాలు చేతులు విరవడము, ఒక మర్డర్ అంటే మహా అంటే ఒక 5,000, 4,000కి అలా చేసేవాళ్ళు అప్పట్లో, చాలా ఈజీగా. అప్పుడు నా గ్యాంగ్ లీడర్ ఒక ఆయన మల్లెల మల్లి, ఆయన పేరు. ఆయన మా అందరికీ ఉండేవాడు. వాళ్ళ మధ్యలో తిరిగేవాడిని. సో ఒక పక్క లోపల నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చాలామందిని, అమ్మాయిల్ని కామెంట్లు చేయడము. ఒక పక్క ఒకే ఒక కారణం ఏంటి అని అంటే, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో ఎప్పుడు గొడవలే. స్నేహితుల దగ్గర ఉంటే ఏదో నెమ్మది ఉంటుంది. అదే అమ్మాయిల్ని ఏమైనా కామెంట్లు చేస్తే, సినిమాలకి వెళ్తే నెమ్మది, సంతోషము, ఆనందము దొరుకుతుందని ఆ యాంగిల్లో ఉండేవాడిని. అలా పెరుగుతున్నప్పుడు మా నాన్న సాయంత్రం ఒకటే కాదు, ఉదయం నుంచి మందు తాగడము, ఇంట్లో ఉండడము, పనికి వెళ్ళకోకుండా ఉండడము చాలా కష్టమైపోయినప్పుడు మా నాన్న సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఆదివారం నుంచి శుక్రవారం వరకు మందు తాగేవాడు. అప్పట్లో మట్కా అనేది ఒకటి ఉండేది. ఆ మట్కాలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. నేను వెళ్ళి ఆ మట్కా రాయించేవాడిని. ఎంతమందికి మీకు ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ రాయించేవాడిని. ఒకవేళ రూపాయి రాయిస్తే ఆ నంబర్ తగిలితే నెక్స్ట్ డే దగ్గర ఒక 5,000, 10,000 అప్పట్లో వచ్చేది. కానీ ఏ రోజు కూడా మా నాన్న దాంట్లో గెలుచుకున్నట్లుగా, డబ్బు సంపాదించినట్లుగా లేదు. సో నేను పెరుగుతూ ఉన్నాను, ఉదయాన్నే పూజ చేస్తున్నాను.
మా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, మాతో మాట్లాడు దేవుడా అని నేను దేవుణ్ణి అడిగేవాడిని. కానీ ఏ రోజు కూడా మాట్లాడే అలాంటి అనుభవము నాకు లేదు. నేను వెళ్ళని గుడికి లేదు. అయ్యప్ప మాల వేయడము, తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామికి రెగ్యులర్గా వెళ్ళడము, ప్రతిరోజు ఒక పక్క అలా ఉండేది. కానీ ఇంకొక పక్క ఇలా ఉండేవాడిని, ఇంకొక పక్క తర్వాత కొన్ని అలవాట్లకి లోబడేవాడిని, ఆ అలవాట్లలో పెరిగేవాడిని. ఒక రోజున ఆదివారం నుంచి శుక్రవారం వరకు మా నాన్న తాగేసి రావడము, శనివారం రోజు మాత్రము మందు తాగేవాడు కాదు. ఆ రోజున చాలా సంతోషంగా ఉండేది. వచ్చేటప్పుడు ఆయన పూలు పండ్లు అవి తీసుకుని వచ్చేవాడు. చక్కగా కూర్చుని అందరము చక్కగా కలిసి మాట్లాడుకుంటూ తినేవాళ్ళు. కానీ మిగిలిన రోజులంతా చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఒక పక్క నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. తర్వాత ఏమైంది అని అంటే, ఒక రోజున తాగేసి వచ్చాడు. బాగా గొడవ జరిగితే బయటికి వెళ్ళి గొడవ చేయడం అలా చేస్తున్నప్పుడు నేను మా నాన్నని ప్రశ్నించాను, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నువ్వెవర్రా నన్ను అడగడానికని. ఆ రోజున ఆయన నన్ను కొట్టాడు, నేను ఆయన్ని కొట్టాను. మా అన్న మా తమ్ముడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎవరో స్నేహితుల దగ్గర పడుకునేవాళ్ళు. మా అమ్మ చాలా ఇబ్బందులు పడింది. అలా ఉదయాన్నే లేచాడు. లేచిన తర్వాత నేను ఒక ప్రశ్నను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నాకు సమాధానం చెప్పండి, అడుగు అని అన్నాను. మీరు ఆదివారం నుంచి శుక్రవారం వరకు మందు తాగుతారు, శనివారం ఒక్కరోజే మందు తాగరు. దేవుడు చెప్పాడా శనివారం రోజు తాగొద్దు అని? దేవుడు ఒకవేళ ఉంటే నీతో మాట్లాడితే లేదా నాతో మాట్లాడితే మనకి గొడవలు లేకోకుండా ఉండాలి కదా, నెమ్మది లేకుండా ఉండాలి కదా. దేవుడు ఆ చిన్న వయసులోనే, ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే, పెద్దగా ఏమీ తెలియని వయసులోనే చాలా ప్రశ్నలు నాలో మెదిలేవి. సో దేవుడు ఒకవేళ ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటున్నాడు కదా, మరి నువ్వు ఈ మందుకి అలవాటు పడి మందు తాగి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు మందు తాగిన మత్తులో ఏం చేస్తున్నావు అని నీకు తెలుసా అని అంటే, నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతావా అని నన్ను బాగా కొట్టాడు. అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. యాక్చువల్గా అసలుకి దేవుడు ఏంటి, దేవుడు ఉంటే మాట్లాడాలి కదా అనే అలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు నా స్నేహితుడు ఒక వ్యక్తి నన్ను ఒక క్యాంపుకి తీసుకెళ్ళాడు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. బాగా ఎంజాయ్ చేద్దాము అని ఆ మూమెంట్లో నా స్నేహితుడు ఒక క్యాంపుకి తీసుకెళ్తే, కరెక్ట్గా 1999 ఆగస్టు 14-15 తేదీన ఆ క్యాంపు జరిగినప్పుడు, ఆ రోజున అక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎవరో అనేది గుర్తుకు లేదు, కానీ వాళ్ళు మాటలు నాకు చాలా వేగంగా నా హృదయానికి తాకాయి. ఆ 2-3 రోజులు నేను యేసు ప్రభుని గురించి ఆలోచించి, దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఎవరిని దేవుడు అంటారు, తర్వాత దేవుడికి ఏ లక్షణాలు ఉంటాయి, ఆ విషయాలన్నీ ఆ రోజు వినిన తర్వాత ఏడ్చి నా పాపాలు ఒప్పుకుని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు అంగీకరించిన తర్వాత చాలా నాలో ఆనందము, నెమ్మది, సమాధానము చాలా గొప్పగా పొందుకున్నాను. అందుకే ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ మార్చిపోలేను. ఎందుకు అని అంటే, యేసు ప్రభును నమ్ముకోకను ముందు చాలా భయంకరమైనటువంటి పాపాలకి నేను లోనయ్యేవాడిని. వద్దు అన్నా కూడా వెళ్ళి చేసేవాడిని. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత, నా హృదయంలో యేసు ప్రభు కార్యం చేసిన తర్వాత, ఆ రోజు రక్షణ పొందిన తర్వాత పాపం అంటే అసహ్యం వేసింది. తర్వాత యేసు ప్రభు కొరకు బ్రతకాలి. 1999 ఆగస్టు 15వ తేదీన తీసుకున్న నిర్ణయము దేవుని మహాకృపను బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉండడము. చాలామంది విద్యార్థులకి, అయ్యో నేను ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకోకపోతే నేను నిత్య నరకానికి వెళ్తాను, దేవుడు నన్ను నరకానికి వెళ్ళనివ్వకోకుండా పరలోకానికి ఆయన నాకు అర్హునిగా చేశాడు అని ఈ యొక్క సదుపాయం అందరికీ కూడా చెప్పాలి అని నేను చాలా విరివిగా యేసు ప్రభుని గురించి చెప్పేవాడిని. నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు, నేను చాలా రిజిడ్గా ఉండేవాడిని, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. కానీ నాలో ఉన్నటువంటి ఆ భారాన్ని బట్టి యేసు ప్రభుని గురించి చెప్పేవాడిని. నాకు వచ్చే మాటల్లో యేసు ప్రభుని గురించి చెప్పేవాడిని. తర్వాత సమయం దొరికితే బైబిల్ చదివేవాడిని. తర్వాత నేను ఎక్కువగా ఫెలోషిప్లే ఉండేవాడిని, అన్న వాళ్ళతో మాట్లాడేవాడిని. తర్వాత ఎందుకు అని అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా శోధనలు వచ్చాయి.
ఆ శోధనల్ని ఎదుర్కోవాలంటే అన్న వాళ్ళతో కూర్చుని మంచిగా మాట్లాడుకుంటా, దేవుని విషయాలు మాట్లాడుకుంటా అలాంటి వాతావరణంలో పెరిగాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా కొట్టారు, తిట్టారు, చాలా రిజెక్ట్ చేశారు. నేను ఇంజనీరింగ్ తిరుపతిలో చదివేటప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అలా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత దేవునిలో చక్కగా ఎదగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఒకవేళ కొంతమంది సహాయం చేయకపోతే ఈ రోజున నేను మీ ముందు ఉండేవాడిని కాదు. సో దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. అలా ఒక హైందవ కుటుంబంలో నుండి యేసుప్రభుని నమ్ముకున్నాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పటికీ కూడా యేసుప్రభుని ఇంకా కొంతమంది నమ్ముకోలేదు, కొంతమంది నమ్ముకున్నారు. వారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా నేను మీకు గుర్తొస్తే వారి గురించి వారు రక్షణ పొందాలని మీరు దయచేసి ప్రార్థించవలసిందిగా నేను కోరుతున్నాను. మనము వాక్యంలోనికి వెళ్దాము. ఉదయము మనము కొన్ని విషయాలు మనం చూసాము. ఏమని చూసాము అని అంటే సంఘ సహవాసం యొక్క సంతోషం. సంఘ సహవాసంలో ఉంటే ఎలాంటి సంతోషాలు దేవుడు విశ్వాసులకు అనుగ్రహిస్తాడు అనేటువంటి చాలా క్లుప్తమైన విషయాలు మనము కొన్ని చూసాము. అదేవిధంగా సంఘ సహవాసంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క బాధ్యత మనము ఈ సమయంలో కొద్దిసేపు క్లుప్తంగా చూసి నేను ముగించి నేను వెళ్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు భక్తుడు ఆయన చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రేరేపణతో రాయించినటువంటి మాట ఇదొకటైతే, ఆయన జీవితంలో ఏదైతే చేశాడో ఆ మాటలనే దేవుడు ఉపయోగించుకుని ఆయన ఇక్కడ ఆ మాటలు దేవుడు రాయించాడు. చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే, నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. బాగా గమనించండి, యేసు ప్రభును నమ్ముకున్నటువంటి ఎవరైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, ఆ వ్యక్తి విశ్వాసి అని అనబడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో దేవుడు కలుగు చేసేటువంటి ఒకే ఒకటి ఏంటి అంటే సువార్త ప్రకటించాలి అనేటువంటి భారము ఆ మనుషుల్లో పెడతాడు. నువ్వు నిజంగా యేసు ప్రభును నమ్ముకున్నావు అని అంటే ఆ విషయాన్ని దేవుడు హృదయంలో పెడతాడు. ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు అని మీరు అడగొచ్చు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియ అది ఒక మంచి క్రియ. ఆ మంచి క్రియను ఎవరు ఆరంభించాడు? యేసు ప్రభువే ఆరంభించాడు. ఈ ఫిలిప్పి సంఘములో ఉన్నటువంటి వారందరూ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సంఘంలో చేర్చబడ్డారు, సంఘ సహవాసంలో ఉన్నారు. సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలలో సువార్త విషయంలో సువార్త ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని వారి హృదయంలో దేవుడు వారికి ఉంచాడు. నేను మీకు బార్నా అనేటువంటి ఒక సంస్థ సర్వేలు చేస్తున్నాయని చెప్పాను కదా.
చాలామంది క్రైస్తవులు వారు సువార్త చెప్పే విషయము తగ్గిపోయింది. అది ఎలా తగ్గిపోయిందని అంటే రోజు రోజుకి తగ్గిపోతుంది. దేని వలన తగ్గిపోతుంది అని అంటే యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని వాటికి సంబంధించి తగ్గిపోతుంది. వాళ్ళ హృదయాలలో ఆ భారం లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. తర్వాత వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్ని బట్టి తగ్గిపోతుంది. వారికి ఉన్నటువంటి వ్యాపకాలను బట్టి తగ్గిపోతూ ఉంది. పౌలు పరిచర్యను చూస్తే పౌలు ఆయన్ని ఎందుకు దేవుడు పిలిచాడో, పౌలు యొక్క పిలుపు ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ విషయాలు మనము అపోస్తల కార్యములు మనం 9వ అధ్యాయంలో చదివితే చాలా క్లియర్గా పౌలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో చాలా క్లియర్గా తెలుసు. అలానే దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో అది మనము తెలుసుకోవాలి, మనము చెప్పగలగాలి. కానీ ఈ రోజున ఆ విధంగా చెప్పేటువంటి వారు లేరు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు అంటే చెప్పేటువంటి వాళ్ళు లేరు. రండి, ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ కొరింథీ సంఘం వాళ్ళు చాలా దారుణమైనటువంటి వారు. చాలా టఫ్ చర్చ్ అని కొంతమంది అంటారు. చాలా క్లిష్టమైనటువంటి సంఘము ఈ కొరింథీ సంఘము. ఈ కొరింథీ సంఘములో చాలా భయంకరమైనటువంటి పాపాలు పౌలుకి కనపడ్డాయి. సరే, అవన్నీ ఒకటైతే పౌలు ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాస్తున్నాడని అంటే, వీరందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు, వారు పాపంలో ఉంటున్నారు, తర్వాత మరి వస్తున్నారు, తర్వాత పాపంలో ఉంటున్నారు. అలా ఎందుకు అని అంటే వీళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి గురి లేదు, వీరికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదు. అందుకు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. 16వ వచనాన్ని చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. కొంతమంది వారు సువార్తను ప్రకటిస్తున్నారు, మేము చాలా సువార్త చెప్పాము అని వారు అతిశయిస్తున్నారు. ఆ మాటను మీరు తర్వాత అండర్లైన్ చేసుకోండి. ఏమన్న మాట ఉందో తెలిసిన, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఒక వ్యక్తికి ఏదైనా మూట్లు మోస్తున్నా లేదా ఏదైనా బరువు కలిగిన వస్తువులు మోస్తున్నా అది ఆ బరువు అలా పెట్టుకొని నడుస్తున్నప్పుడు ఆయనకి ఎంత భారంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏదైనా వస్తువులు మోస్తున్నప్పుడు, భుజము పైన పెట్టుకుని మోస్తున్నప్పుడు అది భారంగానే ఉంటుంది, అది తాత్కాలికమైనది. కానీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విధానంలో ఒకవేళ ఆలోచిస్తే పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, సువార్త అనేటువంటి భారము ఆయన మీద మోపబడి ఉన్నది. ఆయన చనిపోయేంత వరకు ఆ భారాన్ని తీసేయలే, ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు యేసు ప్రభువు తర్వాత పౌలు అంతగా సువార్త చెప్పడానికి గల కారణము ఏంటి అని అంటే, ఆయన కొన్ని పరలోకంలో ఉండే వాటిని చూశాడు, కొన్ని నరకంలో ఉండేటువంటి వాటిని చూశాడు. ఎందుకు అంత విరివిగా అంత ప్రయాసపడడానికి గల కారణము ఏంటి అని అంటే, ఆయన కొన్ని ఆ పరలోక పట్టణంలో ఉండేటువంటి వాటి గురించి చూశాడు, ఆ నరకంలో ఉండేటువంటి బాధ వేదన వాటికి సంబంధించి ఆయన ముందే ఆలోచించి అందుకు దాని కొరకు ప్రయాసపడ్డాడు. కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. పౌలుని మీరు ఒకవేళ ఆయన్ని బాగా స్టడీ చేస్తే, ఆయన చెప్పబడినటువంటి మాటలు కొన్ని చూస్తే, ఆయన లేబరింగ్ ఫర్ ద గాస్పల్, నంబర్ 1 లేబరింగ్ ఫర్ ద గాస్పల్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, సువార్త కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎలా ప్రయాసపడుతున్నాడు అని అంటే, ఎంత కష్టపడుతున్నాడు అని అంటే ఒకసారి ఆలోచించండి. దేని కొరకో తెలుసా? సువార్త కొరకు. దేని కొరకో తెలుసా? ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో ఆ నమ్ముకున్నటువంటి వారందరూ కూడా దేవుని ఎదుట నిలబెట్టాలని ఆ పై వచనాల్లో ఉంటాయి.
రెండవది, ఆయన లాంగింగ్ ఫర్ ద గాస్పల్. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ఎవరైనా ఒకరు. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏమనుందో తెలుసా? కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను అన్నదానికి అర్థము ఏంటి అని అంటే, ఆతృత పడుతున్నాడు, వేగిర పడుతున్నాడు, తొందర పడుతున్నాడు. మనం ఏవైనా కొన్ని పనులు చేయడానికి తొందరపడతాం, ఏదైనా కాలేజీకి వెళ్ళడానికి తొందరపడతాం, చాలా వేగిర పడతాం, ఆతృత పడతాం. కానీ పౌలు యొక్క మైండ్లో సువార్త చెప్పాలి అనే వాటి విషయానికి సంబంధించి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవాడు. డే లేదు, నైట్ లేదు. చివరిగా ఆయన సువార్త కొరకు ఏడ్చేవాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 30, నేను చదువుతున్నాను, గమనించండి. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఏథెన్సులో ఉన్నటువంటి వారి ఆ పెద్దలతో మాట్లాడుతూ ఆయన ఏ పరిచర్యలు చేశాడో, ఎవరికి ఎలా సువార్తను చెప్పాడో, ఎవరికి ఎలాంటి విశ్వాసులకి ఏ విషయాలు చెప్పాడో వాటన్నిటిని కూడా ఆయన ఎలా పడితే అలా చెప్పలే. ఆయన కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ చాలా బలంగా దేవుని గురించి వారికి చెప్పాడు. ఎందుకు సార్ పౌలుకు ఎందుకంత ప్రయాస? పౌలు ఎందుకు అంతగా చేయాలి? పౌలు ఎందుకు? ఈ నోద వాల్యూ ఆఫ్ లైఫ్. ఈ జీవితం యొక్క విలువ పౌలుకి బాగా తెలుసు. ఈ జీవితము అంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటిది. ఈ జీవితము ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు. ఈ జీవితము ఎలాంటి ప్రమాదాలు రావడం వల్ల చనిపోతుందో తెలీదు. ఒకవేళ యేసు ప్రభువు లేకుండా చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే 2 మార్గాలు. ఒకటి, పరలోక పట్టణమైనా ఉండాలి, లేదా నిత్య నరకమైనా ఉండాలి. ఇంక వేరేవి ఏవి లేవు, ఇంక ఎలాంటి లోకాలు లేవు. ఒకే ఒకటి, 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోక పట్టణము, లేదా నిత్య నరకము. దానికోసము ఆయన ఎంత ప్రయాసపడేవాడు అని అంటే అంత ప్రయాసపడేటువంటి వాడు. పౌలు మనలాంటి మనిషే. ఫిలిప్పి సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు మనలాంటి వారే. అలాంటి వారిని దేవుడు బైబిల్లో రాయించాడు. వారు సువార్త విషయంలో పౌలుతో పాటు చాలా ప్రయాసపడ్డారు. ఆ మాటలు మీరు ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు చూస్తే కనపడుతుంది. మరి మనము ఎలా ప్రయాసపడుతున్నాము? మనము ఎలా ఆలోచిస్తున్నాము? మనము ఎలా సువార్తకు సంబంధించిన విషయాలు చూస్తున్నాము? మా కాలేజీలో ఒక అమ్మాయి ఒక లేడీ ఫ్యాకల్టీ జాయిన్ అయింది. జాయిన్ అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. చాలా చిన్న వయసు, ఫ్యాకల్టీగా జాయిన్ అయింది. బొట్టు పెట్టుకోలే, 2 either ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్. నేను వెళ్ళి ఆమెను అడిగాను. ఆమె కొంచెం ఫెయిర్గా ఉంటే, మేడం మీరు ముస్లిమ్సా అని అడిగాను. కాదు సార్, క్రిస్టియను అని అన్నది. ఓ నైస్ మేడం, మంచిది. నెక్స్ట్ నేనేమని ప్రశ్న అడిగానంటే, నేను కూడా క్రిస్టియన్ మేడం. ఓకే, మీరు ఎలా యేసు ప్రభుని తెలుసుకున్నారు అని నేను అడిగాను. మీరు యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నారు అని అంటే, ఆమె కడప జిల్లాకు సంబంధించిన ఆవిడ.
వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు. సార్, నేను ఇంజనీరింగ్లో కేఎస్ఆర్ఎంలో జాయిన్ అయినప్పుడు కేఎస్ఆర్ఎంలో నా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది సార్. ఆ అమ్మాయి జాయిన్ అయినప్పటి నుంచి దగ్గర 3 years వరకు కూడా ఆమెను నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఆమె మాట్లాడే విధానము, ఆమె చూసే విధానము. అప్పటికే మా రూమ్లో చాలామంది అమ్మాయిలు అందరూ కూడా బూతులు మాట్లాడేవాళ్ళు, చాలా వల్గర్గా మాట్లాడేవాళ్ళు, చాలా దారుణమైనటువంటి అలవాట్లు ఉండేటివి. ఏమైందో తెలుసా సార్, ఆమె ఎప్పుడు చాలా సంతోషంగా ఉండేది, చాలా ఆనందంగా ఉండేది. యేసు ప్రభువుని ప్రార్థన చేసేది, వాక్యం చదివేది, ఆ తర్వాత చాలా చక్కగా అందరితో మాట్లాడేది, పలకరించేది. ఆ పలకరింపు నన్ను చాలా ప్రభావితం చేసింది సార్. ఎక్కడ గొడవ పడేది కాదు, అది నాది, అది ఆ వస్తువు నాది, ఇది అని అడిగేది కాదు, ఎవరితో కోప్పడేది కాదు. ఏమైందో తెలుసా, ఏమైందో తెలుసా, ఏమైందో తెలుసా, వినండి. సార్, ఒకరోజు నేను వెళ్ళి ఆమెను అడిగాను, మీరు చాలా సంతోషంగా ఉంటారు, మీరు చాలా ఆనందంగా ఉంటారు, మీరు ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉంటారు, మీరు బూతులు మాట్లాడరు, వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, అందరూ చాలాసార్లు మిమ్మల్ని సినిమాకి పిలిస్తే రాలేదు, ఏంటి నేను తెలుసుకోవచ్చా అని అంటే, ఎందుకు అని అంటే ఒకటే, నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈ రోజున నేను చనిపోతే ఆ పరలోక పట్టణానికి నేను వెళ్తాను అన్న కొన్ని మాటలు చెప్పడం వల్ల నేను యేసు ప్రభును నమ్ముకున్నాను సార్. ఆ తర్వాత, మేడం మరి మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుందే, చాలా భయంకరంగా కొట్టారు. ఎందుకు అనంటే నేను ఆ రుచి చూశాను సార్. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నాలో నెమ్మది, నాలో ఆనందము, నాకు ఒక నిరీక్షణ వచ్చింది. చాలు సార్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కొట్టారు, బంధించారు, తర్వాత వాళ్ళు చాలా దారుణంగా హింసించారు. తర్వాత వాళ్ళని ఒప్పించాను, బాగా ప్రార్థన చేశాను. తర్వాత నన్ను ఎంటెక్ చదువుకోవడానికి హైదరాబాద్కు పంపించారు. తర్వాత ఇక్కడనే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఉద్యోగం చేసి నేను చాలామందికి సువార్త చెప్తున్నాను సార్. నిజంగా ఒకరి జీవితంలో ఒక వెలుగు కలిగితే, ఆ వెలుగు క్రీస్తు అయి ఉన్నటువంటి దేవుడు వారి జీవితాలని వెలిగిస్తే, వారు ఖచ్చితంగా ఆ రుచి చూచిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండక అమ్మ కొద్దిగా తీసుకెళ్ళండి ప్లీజ్, బయటికి తీసుకెళ్ళండి, వినండి, కొద్దిసేపు వినండి ప్లీజ్. సార్, ఆ అమ్మాయి మీరు నమ్ముతారు నమ్మరో ఎంతమందికి సువార్త చెప్పేదో తెలుసా? ఆమెను చూసిన ప్రతిసారి నేను బాగా ఏడ్చేవాడిని. ఎందుకు అని అంటే ఆ మల్లారెడ్డి కాలేజీకి దగ్గరలో ఆవిడ నిలబడి సువార్త చెప్పేది, కరపత్రికలు పంచేది. నేను కూడా కరపత్రికలు పంచేవాడిని. ఎందుకు మేడం మీరు అంతగా, చాలా కష్టమవుతుంది, ఆ ఏరియా అంత డేంజరు. సార్, నో ప్రాబ్లం, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఒక్కరు నమ్మితే చాలు సార్. ఆ అమ్మాయి, ఆ ఫ్యాకల్టీ దగ్గర ఒక 10 మంది అమ్మాయిల్ని యేసు ప్రభుని నమ్ముకునేటట్లుగా ఆ క్యాంపస్లో అంతగా పరిచర్య చేసింది. మనము చాలామందిని మన పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తాం, లేదా ఎవరినైనా ఇంకో చోట ఎక్కడైనా చేర్పిస్తాం. దేంట్లోనైనా నమోదు చేసుకుంటాం, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా దాంట్లో నమోదు చేసుకుంటాం. కానీ నువ్వు ఆ పరలోకం అనే పట్టణంలో, ఆ పరలోకం అనే ఆ పాఠశాలలో ఎంతమందిని చేర్పించావు? నీ ద్వారా నువ్వు సువార్త చెప్పి వారు యేసు ప్రభువును నమ్ముకుని ఆ పరలోక పాఠశాలలో ఎంతమంది చేరారు?
సువార్త భారము లేదు అని అంటే మనము ఖచ్చితంగా ఏదో తప్పులో ఉన్నాము అనేది గ్రహించాలి. సువార్త భారము మనలో లేదు అని అంటే మనము జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక మూలన ఉన్నాము. ఒక విశ్వాసి నిజంగా యాక్టివేట్ ఉన్నాడు అని అంటే, యాక్టివేట్ అయ్యాడు అని అంటే ఆ వ్యక్తిలో సువార్త పని ఖచ్చితంగా జరుగుతుంది. యాక్టివేట్, డీయాక్టివేట్. ప్రియమైన వారలారా, పౌలు భక్తుడు ఎందుకంత ప్రయాసపడ్డాడు? ఈ మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడు చాలా రిచ్గా బ్రతికాడు, చాలా ఎంజాయ్ చేశాడు, రోజు చాలా సఫిస్టికేటెడ్ లైఫ్ కలిగి ఉన్నాడు, చాలా దారుణంగా ఆయన ఎంజాయ్ చేశాడు. ఇక్కడ లాజరు చాలా పేదవాడు, ఏమాత్రము తినడానికి కూడా తిండి లేదు. ఏదైనా ఆ రిచ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో నుండి ఏవైనా పాడైపోయిన వస్తువులు లేదా ఆహార పదార్థాలు పడేస్తే అవి తిని బ్రతికేవాడు. కానీ లాజరు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ధనవంతుడు యేసు ప్రభుని నమ్ముకోలేదు. మీ అందరికీ ఈ స్టోరీ బాగా తెలుసు. కానీ నేను ఇంకొక కోణంలో మీకు చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, ధనవంతుడు ఆ పాతాళంలో ఉండి అడిగే విధానాన్ని మీరు ఊహించుకోండి ఒకసారి. ప్రతిరోజు నేను 3 సార్లైనా ఆ ధనవంతుడు ఆ నరకంలో ఆ పాతాళంలో ఉండి అడిగే విధానాన్ని నేను గుర్తుకు చేసుకోకుండా ఉండలేను. ఎందుకో తెలుసా? చూడండి, 16వ అధ్యాయము 24వ వచనం. 24 తండ్రివైన అబ్రహామా, ధనవంతుడు ఆ అబ్రహాముని వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి. యాతన పడుతున్నాడు. యాతన అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనము జస్ట్ మనందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, ఆ గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి జస్ట్ ఊరికే కొంచెము, అది చాలా చిన్న టెంపరేచర్ అలా పెడితే ఏ మాత్రము కూడా అది మహా అంటే 5 degrees లేదా 10 degrees ఉంటుంది అంతే టెంపరేచర్. కానీ ఇక్కడ టెంపరేచర్ ఎంత తెలుసా? 1000 degrees టెంపరేచర్. దాంట్లో ఆయన యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, చాలా దారుణంగా ఆయన బాధపడుతున్నాడు. ఆ మూమెంట్లో ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నాకు కొంచెం వాటర్ ఇవ్వవా? దెర్ ఇస్ నో ఛాన్స్. ఒకే ఒక్కసారి మనము చాలా అక్కడ ప్లేన్గా రాశాడు, ఆయన గుండెలు బాదుకుంటూ అడుగుతున్నాడు. గుండెలు బాదుకుంటూ చాలా ఏడుస్తూ, ఎవరైనా పిల్లవాడు కొడితే, దారుణంగా కొడితే ఆ పొరలాడి ఎలా ఏడుస్తాడో, ఎవరైనా భర్త చనిపోతే, బాగా ప్రేమించినటువంటి భర్త చనిపోతే భార్య ఎలా ఏడుస్తుందో గుక్కిచ్చి అలా దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఆయన ఏడుస్తున్నాడు, యాతన పడుతూ అడుగుతున్నాడు. ప్రియమైన వారలారా, మీరు చూడండి ఒకసారి. అలానే మాట్లాడుతూ ఆ అవకాశం లేదు అని అబ్రహాము చెబుతూ 28వ వచనాన్ని చూడండి. 26 నుంచి నేను చదువుతున్నా. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నబడదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు.
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఎవరైనా సరే తప్పు చేసిన తర్వాత యాతన పడుతున్న తర్వాత, బాధపడుతున్న తర్వాత నెక్స్ట్ ఆలోచించేటువంటి ఇమ్మీడియట్ ఏంటో తెలుసా? నా మాదిరిగా ఎవరు అవ్వకూడదు, నా మాదిరిగా ఎవరు రాకూడదు, నా మాదిరి ఎవరు కూడా ఉండకూడదు. అందుకే తల్లిదండ్రులు నా మాదిరిగా ఉండకూడదు, నా పిల్లలు బాగా చదవాలని ఎలా ఆలోచిస్తారో అలా ఆ భయంకరమైనటువంటి ఆ నరకంలో కూడా, ఆ పాతాళంలో కూడా అదే పరిస్థితి. నాకు 5గురు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాత్రము జీవితం గురించి ఆలోచించలేదు అని అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఆయన అడుగుతున్నాడు, ఎలా వేడుకుంటున్నాడు? ప్లీజ్ 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 నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ నాకు సహాయం చేయి, ఎవరినైనా ఒక్కరిని పంపించవా, మా 5గురు సహోదరులు ఉన్నారు, ప్లీజ్ పంపించవా. నాకు ఈ మాట బాగా నచ్చింది. 29వ వచనం, అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పెను. పరలోకానికి వెళ్ళిన తర్వాత, నరకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని కూడా దేవుడు పంపడు. ఉన్నటువంటి వారు మాత్రమే వారు సువార్త ప్రకటన చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. అమ్మ వినాలి. కొంతమంది అలసిపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పౌలు ఎందుకు అంత ప్రయాసపడ్డాడు అని అంటే, ఎందుకు అహోరాత్రులు ఆయన అంత కష్టపడ్డాడు అని అంటే ఒకే ఒక కారణము, ఆయన ఆ నిత్య నరకాన్ని చూశాడు ఒకసారి. అది ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఎక్స్పీరియన్స్ అని అంటే చూడుకోకుండా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, దేవుని వాక్యంలో రాయబడినటువంటి వాటిని బట్టి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి ఆయన అంతగా ప్రయాసపడ్డాడు. ఒక నిజమైనటువంటి విశ్వాసి జరగబోయేటువంటి నష్టాన్ని తెలుసుకుని ఆ నష్టము జరగకూడదని ప్రయాసపడేటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి, ఆత్మానుసారంగా నడిచేటువంటి విశ్వాసి. ఒకవేళ అబ్రహాము ఏమంటాడో తెలుసా? కర్మేలు ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి పలానా సొలొమోన్ ఉన్నాడు, ఆయన చెప్తారు సువార్త, పలానా వారున్నారు, పలానా వారున్నారు, పలానా వారున్నారు, వాళ్ళు చెప్తారు చాలు. నేను ప్రతిరోజు ఉదయాన్నే లేస్తే ఒక 2 నిమిషాలు ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఏంటో తెలుసా? మా నాన్న యేసుప్రభుని నమ్ముకోలే, చాలా రకాలుగా చెప్పాను. ఆయన చనిపోయి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయింది. ఆయన 20 సంవత్సరాలుగా ఆ భయంకరమైన పాతాళంలో ఆయన ఇలానే అడుగుతుంటాడు, యాతన పడుతుంటాడు. ఆ మాటలు ప్రతిరోజు నాకు గుర్తొస్తాయి. నేను కూడా దేవుని కొరకు అలానే ప్రయాసపడడానికి గల కారణం ఏంటనంటే, నేను చాలా చాలా తక్కువ. ఓకే, కారణం ఏంటి అని అంటే, మా నాన్న పాతాళంలో నుండి అడిగే విధానము ఇది చదివిన తర్వాత ఆయన యాతన పడుతున్నది, ఆయన బాధపడుతున్నది, ఆయన అడుగుతున్నది నాకు అది గుర్తొస్తుంది. ఆయన గుండెలు బాదుకొని, అయ్యో నేను మాట వినలేకపోయానే, నన్ను ఎందుకు కొట్టి చెప్పలేకపోయారు, బలవంతంగా చెప్పలేకపోయారు, కాలర్ పట్టుకుని ఈడ్చుకుని పోయి యేసు ప్రభువుని ఎందుకు చెప్పలేదు అని బహుశా ఆయన ఆ పాతాళంలో నుంచి అడుగుతూ ఉంటాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు,
ఒక్కసారి ఆ జీవితము ముగించిన తర్వాత, ఆ నరకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని యుగాలో తెలియదు. ఒక్క అవకాశం వస్తే వచ్చిన వాళ్ళందరూ ఎంత ప్రయాసపడి పరిచర్య చేస్తారో తెలుసా? కానీ ఆ అవకాశం లేదు. దేవుడు ఆ భారము నీ పైన, నా పైన పెట్టాడు. నా బంధువుల్లో ఎంతమంది చనిపోయి ఆ నిత్య నరకంలో ఉన్నారు? నీ బంధువులు ఎంతమంది చనిపోయి నిత్య నరకంలో ఉన్నారు? ఎంతమంది ఇంకా భయంకరమైనటువంటి ఆ పాపములో ఉండి బయటికి విడిపింపబడక ఎంతమంది ఉన్నారో, ఆ నిత్య నరకానికి ఎంత దగ్గరలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తర్వాత చాలా ఉజ్జీవాలు వచ్చిన తర్వాత, 1వ సెంచరీ, 2వ సెంచరీ, 3వ సెంచరీలో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దాని యొక్క రుచి చూసిన తర్వాత వారందరూ జీవితాలు సువార్త పరిచర్య కొరకు చాలా ప్రయాసపడ్డారు. అందుకే జాన్ వెస్లీ, అందుకే కాల్విన్, చాలామంది భక్తులందరూ కూడా గొప్ప పరిచర్యలు చేశారు. వారు ఏ పరిస్థితుల్లో కూడా వారి సుఖాలని చూసుకోలే. అలానే ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా చాలామంది అహోరాత్రులు సువార్త పరిచర్యలు చేసి యేసు ప్రభుని గురించి చెప్పి వారు ఎంతోమందిని పరలోకం అనే పాఠశాలలో చేర్పించిన వారుగా ఉన్నారు. నీకు గుర్తొస్తుందా? ఒక్కరోజైనా ఆలోచించావా? అయ్యో, నన్ను బాగా ప్రేమించేవారు, నేను బాగా ప్రేమించేటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ పాతాళంలో యాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడని ఎప్పుడైనా ఆలోచించావా? అలా ఆలోచిస్తే నీకు నిద్ర రాదు. కొంతమంది నిద్రపోతున్నారు. అలా ఆలోచిస్తే నీకు నిద్ర పట్టదు రాత్రిపూట. అలా ఆలోచిస్తే నీవు అసలుకి ఉండలేవు భూమి మీద. అలా ఆలోచించేటువంటి వారు తక్కువైపోయిన క్రైస్తవులు మన మందిరాలలో ఉన్నారు. ఆ పెయిన్ అనుభవించిన వాడు ఎలా ఏడుస్తాడో ఒకసారి ఆలోచించండి. అమ్మా, చెల్లి, తమ్ముడు, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? నువ్వు ఆ నరకం నుండి తప్పించుకున్నావా? లేకపోతే ఆ భయంకరమైనటువంటి దాంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. చాలా ఉన్నాయి నేను మీకు చెప్పడానికి, కానీ నాకు సమయం లేదు. రష్యాలో కొంతమంది శాస్త్రవేత్తలు ఈ భూమి అడుగున ఏముందని రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే వారు కనుగొన్నది ఏంటి అని అంటే, పాతాళము ఉంది. ఆ దాంట్లో నుండి వేడి బయటికి వస్తుంది, దాంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ నిత్య నరకంలో ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఆలోచించండి ఎలా ఉంటుందో. వారు రొమ్ములు కొట్టుకొని, గుండెలు బాదుకొని, ఏడుస్తూ, బాధపడుతూ అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్క అవకాశం ఇవ్వవా? లేదు ఛాన్స్. అబ్రహాం ఏమంటున్నాడు? ఆల్రెడీ కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. కానీ మనమైతే చాలా సంతోషంగా, చాలా నెమ్మదిగా, ఏదో పోయామంటే పోయామా, ఏదో చెప్పామంటే చెప్పామా, ఏదో సువార్త పరిచర్య చేసామంటే చేశామా. ఒకవేళ ఈ యొక్క వేదనకరమైనటువంటి విధానం నీ మైండ్లోకి రాకపోతే, ఆ ఆలోచనలోనికి రాకపోతే, నువ్వు ఇంకా ఆ సువార్త కొరకు ప్రయాసపడే విధానం నీకు తెలియకపోతే, నువ్వు దేవుని ఎదుట తలదించుకొని నిలబడాలి. నీ పక్కనున్న వాళ్ళందరూ ఎవరికొకరు సువార్త చెప్పి ఆ పాఠశాలలో చేర్పిస్తూ ఉంటే, నీకు ఎవరూ చేర్పించుకోకుండా నీవు ఉన్నావు అని అంటే, అయ్యో అని ఆ రోజు బాధపడి ఉపయోగం లేదు. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మనం చక్కబెట్టుకోవాలి.
జీవితం లేకపోయిన తర్వాత, దీపము చీకటిగా ఉన్నప్పుడు మనం ఏమి కూడా చక్కబెట్టుకోలేము. అలా నాకు దేవుడు ఆ ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని బట్టి నేను టార్గెట్ పెట్టుకున్నా, నెలకి ఇంతమందికి సువార్త చెప్పాలి, రోజుకి కొంతమందికి సువార్త చెప్పాలి. అలా నేను ఏ రోజు కూడా సువార్త చెప్పే విషయంలో ఆగిపోలేదు. ఎందుకు అనంటే సువార్త భారం నా మీద మోపబడింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి రక్షణ కొరకు దేవుడు మీ పైన ఆ భారాన్ని మోపాడు. ఒక్కొక్కరు చనిపోతుంటే, ఎప్పుడు చనిపోతారో తెలియకపోతే వారందరూ నిత్య నరకానికి వెళ్తూ ఉంటే అది ఎంత బాధాకరమైన ఆలోచించారా? నీ జీవితంలో ఎంతమందికి యేసు ప్రభుని పరిచయం చేశావు? అందుకు పౌలు ఆయన ఒక విధానాన్ని చూశాడు కాబట్టి, అందుకు ఆయన ఊపిరి ఉన్నంత వరకు యేసు ప్రభు గురించి చెప్పడానికి నన్ను దేవుడు అందుకోసమే పిలిచాడు, చాలా చోట్ల చెప్పుకోవడానికి, ఆ ప్రకారంగానే చేయడానికి గల కారణం ఏంటి అని అంటే అది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావా, చేయగలుగుతున్నావా, ఆలోచించగలుగుతున్నావా? నేను JNTU అనంతపూర్లో ఎంటెక్ చదివేటప్పుడు, క్యాంపస్లో ఎంటెక్ చదివేటప్పుడు ఒక అబ్బాయి గ్రౌండ్ దగ్గర, క్రికెట్ గ్రౌండ్ దగ్గర కూర్చుని బాధపడేవాడు. నేను ప్రతిరోజు ప్రభువా ఈ అబ్బాయికి యేసు ప్రభుని గురించి చెప్పాలి, నాకు సహాయం చేయి అనేవాడిని, ప్రార్థించేవాడిని. ఒకరోజు రాత్రి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఆ అబ్బాయి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, చెప్పండి. అలా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయికి యేసు ప్రభుని గురించి చెప్పాను. అప్పుడే యేసు ప్రభుని గురించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆ అబ్బాయి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నా, ఒకవేళ నువ్వు నాతో మాట్లాడకపోయి ఉన్నట్లయితే, అన్నా నువ్వు నాకు యేసు ప్రభుని గురించి చెప్పకపోతే, ఆ నిత్య నరకము, ఆ పాతాళము, ఆ పరలోకము గురించి చెప్పకపోయి ఉన్నట్లయితే, యాక్చువల్గా నేను ఏమనుకున్నా, నీతో ఎందుకో మాట్లాడి ప్రతిరోజు నువ్వు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, అవకాశం రాలేదు అన్నా. నాకున్న కొన్ని కుటుంబ సమస్యల వలన నేను ఈరోజు రాత్రి మీతో మామూలుగా మాట్లాడేసి నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నా, నిర్ణయించుకున్నాను. నన్ను మీరు యేసు ప్రభుని గురించి చెప్పి, ఆ అబ్బాయి తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మనము యేసు ప్రభుని గురించి చెప్పాలనేటువంటి ఆ భారము ఉంటే, ఆ ఆసక్తి ఉంటే, దేవుడే నీ దగ్గరికి మనుషులను పెడతాడు, పంపిస్తాడు. అదే లేకపోతే ఎలా? అలా నేను ఎంతో మందిని దేవుని మహాకృపను బట్టి సువార్తను చెప్పి వారు రక్షింపబడడానికి దేవుడే సహాయం చేశాడు. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను కొన్ని విషయాలు చెప్పాను. మనము దేవుని కొరకు బ్రతకాలి అని నువ్వు ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. జీవితం చాలా చిన్నది. జీవితము అంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటిది. జీవితము గడ్డి పువ్వు లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన చుట్టూ ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియదు. అవకాశం ఉన్నప్పుడే యేసుప్రభుని గురించి చెప్పగలిగితే, వారు యేసుప్రభుని నమ్ముకొని ఆ దేవాది దేవుని దగ్గరికి రాగలిగితే, ఆ నిత్య రాజ్యంలో సంతోషంగా ఉండగలిగితే, అంతకంటే గొప్ప భాగ్యం ఏంటో చెప్పండి. మీరు అడగండి, దేవా ఈ నెలలో కొంతమందికైనా సువార్త ఎలా చెప్పాలి? ఏదో ఊరికే చెప్పామంటే చెప్పాము కాదు. ఏదో మా పాస్టర్ గారు చెప్పారు, లేదా ఆయన చెప్పాడు, అలా కాదు. ఎలా చెప్పాలో తెలుసా? భారంతో చెప్పాలి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ, ఆ పర్టికులర్ ఒక వ్యక్తి కోసము ప్రార్థన చేస్తూ నువ్వు చెప్పగలిగితే
ఖచ్చితంగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ప్రియమైన వారలారా, పౌలు సువార్త భారం ఆయన మీద మోపబడినట్లుగా మన మీద మోపబడి ఉన్నది. పౌలు సువార్త కొరకు ప్రయాసపడినట్లుగా మనము కూడా ప్రయాసపడదాం. పౌలు సువార్త కొరకు వేగిరపడినట్లుగా మనము కూడా ఆతురత పడదాము. సువార్త కొరకు పౌలు కన్నీళ్లు విడిచినట్లుగా మనము కూడా కన్నీళ్లు విడుద్దాం. ఆ ధనవంతుడు ఆ పాతాళంలో ఏ విధంగా ఏడ్చాడో, యాతన పడ్డాడో ఆ మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ధనవంతుడి స్థానంలో నువ్వు బాగా ప్రేమించిన వారు, చనిపోయిన వారు, వాళ్ళు కూడా అలానే యాతన పడుతున్నారని గ్రహించవా? అలానే వారు అడుగుతున్నారని ఆలోచించవా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యూదా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 22వ వచనం చూడండి. 22, 23వ వచనం. 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అక్కడ చెప్పబడినటువంటి మాట అగ్నిలో నుండి లాగినట్లు. ఒక చైన్ స్నాచర్, ఒక దొంగ చైన్ని ఏ విధంగా లాగేస్తాడో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ దొంగ ఒక లేడీ వెళ్తా ఉంది, ఆ లేడీ మెడలో గొలుసుంది, అది బంగారుదా, అది రోల్డ్ గోల్డ్దా అని పసిగట్టేస్తాడు. పసిగట్టేసిన వెంటనే ఆ క్యాండిడేట్ ఎస్ ఇది గోల్డ్ది అని అనుకుంటాడు. ఎంత చాకచక్యంగా ఏ విధంగా లాగేస్తాడో. నరకము చాలా దగ్గరగా ఉంది. ఆ నరకము వేడి చాలా దగ్గరగా ఉంది. చాలామంది ప్రజలు దేర్ ఆల్ స్టాండ్ ఇన్ ద స్లిప్పరీ ప్లేస్. అంటే చాలామంది ప్రజలు ఆ నరకపు అంచులకు దాటిలో ఉన్నారు. ఆ కాలు అవతలు వేస్తారని అంటే వాళ్ళ లైఫ్ అయిపోయినట్లే. వాళ్ళని మనం లాగాలి. వాళ్ళకి యేసు ప్రభుని గురించి పరిచయం చేయాలి. వారికి యేసు ప్రభుని గురించి చెప్పగలగాలి. అలా నువ్వు లాగుతావా? అలా ఆలోచిస్తావా? అలా అడుగుతావా? అలా భారంతో ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.